దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ 29 చదువుచున్నాను. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. కొన్ని సంవత్సరముల క్రిందట మొహమ్మదీయుడొకడు నన్ను చూడవచ్చి తాను క్రైస్తవుడగుటకు కోరుచున్నానని నాతో చెప్పాను. అతడు ఉన్నత కళాశాల పట్టభద్రుడు. ఎక్కడైనాను కూటములకు వెళ్ళితివా అని అడిగితిని. లేదు అనెను. అయితే సువార్త విషయమై ఇంత శ్రద్ధ నీకెలాగు కలిగినది అని అంటిని. అతడు చెప్పినదేమనగా, ఒకనాడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక హిందూ స్నేహితుని చూడబోయెను. ఆ ఇంటి ముందు ఒక చిన్న వసారా ఉండెను. ఈ మహమ్మదీయుడు అక్కడ నిలవబడి ఉండగా దొడ్లు ఊడ్చువాడు ఒకడు వచ్చి తన గంపను ఒక మూలలో పెట్టి ఆ వసారాను ఊడ్చుచుండెను. ఆ సమయమందు హిందువుడైన ఒక వ్యాపారస్తుడు కూడా ఆ ఇంటికి వచ్చి వసారాలో ప్రవేశించెను. అతడు కట్టుకునిన పంచ ఆ గంపకు తగిలెను. ఆ వ్యాపారస్తుడు బహుగా కోపపడి కాలు నుండి చెప్పు తీసి, నీ గంప ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుచు ఆ ఊడ్చేవానిని ఆ చెప్పుతో కొట్టనారంభించగా, నాది ఊడ్చే పని, నేను ఊడ్చుటకు వచ్చి తిని అని జవాబిచ్చెను. అతడు దెబ్బలు కొట్టుటకు ఇంకొక చెంపను కూడా త్రిప్పి, దేవుడు నిన్ను దీవించునుగాక అనెను. అదంతయు జరిగిన తర్వాత మహమ్మదీయుడు తాను అంతయు చూచినందున, అతడు నిన్ను కొట్టుచుండగా ఎందుకు ఊరుకున్నావు? అది నీ తప్పు కాదు, నీ పని నీవు చేయుచున్నావు, తప్పంతయు అతనిదే, పంచ కొంచెము పైకెత్తుకొని నడవవలసినది అనెను. ఊడ్చేవాడు, నా కొరకు నా ప్రభువు అంత హింస భరించగా ఆయన కొరకు నేను ఏమాత్రము సహించకూడదా అనెను. ఆ ఊడ్చేవాని ప్రేమ నాలో పనిచేసినది. అందుకే నేను క్రైస్తవుడను కావాలనని కోరుచున్నానని ఆ మహమ్మదీయుడు చెప్పాను. అతడు క్రైస్తవుడాయను, బాప్తిస్మము పొందెను, ప్రభు యొక్క మంచి సాక్షి ఆయను. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. చూడుము, హింసలను మనము నెమ్మదిగా ఓర్చుకొనుట వలన ఇతరుల హృదయములలో ప్రేమను ప్రవేశింపజేయవచ్చును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.